రైట్. నేను ఒక మాట విన్నాను. నాకు అసలు బీఆర్ఎస్ లో సభ్యత్వమే లేదు, నేను కాంగ్రెస్ వాడినే, నాకు కంటిన్యూ చేయండి అని మీరు అడిగినట్టుగా ఒక వార్త వచ్చింది, నిజమా? బీఆర్ఎస్ లో సభ్యత్వం లేదు, కాంగ్రెస్ లో సభ్యత్వం లేదు నేను ఎప్పుడు అనలేదు. కానీ కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్నటువంటి వాడిని రాజశేఖర్ నేను 2 సార్లు మెంబర్ గా చేశాను. 2004 నుండి 2009 వరకు మెంబర్ చేశాను. 2 సార్లు ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేశాను కదా హుజరాబాద్ నుండి. దాని తర్వాత మళ్ళీ నేను బీఆర్ఎస్ లో అఫీషియల్ గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత వారు అప్పుడు బీసీ కమిషన్ సభ్యుడిగా చేశారు, తర్వాత చైర్మన్ గా ఇచ్చారు. అయితే ఈ హోదాలో ఉన్నప్పుడు బీసీ కమిషన్ సభ్యుడిగా కానీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇది సర్వస్వతంత్రమైనటువంటిది క్వాసీ జ్యుడిషియల్ బాడీ. అందువల్ల పార్టీ కార్యక్రమాలకు వెళ్ళడం, జెండా కప్పుకొని తిరగడం, పార్టీ పక్షాన మాట్లాడడం లాంటివి చేయలేము. జడ్జి మాదిరిగా ఉండాలి. కాబట్టి నేను ప్రస్తుతం ఉన్న పదవి ఏ పార్టీకి సంబంధించినటువంటిది కాదు అనేటువంటి పద్ధతిలో నేను అక్కడక్కడ అన్నా, దాన్ని ఏదో తప్పుదో పట్టించి నాకు పార్టీలోనే మెంబర్షిప్ లేదు, నేను కాంగ్రెస్ లోనే ఉన్నా అని చెప్పి మాట్లాడినట్టు. ఇప్పుడు 6 నెలల ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి దానికి మెంబర్షిప్ తో సంబంధం లేదు. ఆల్రెడీ చేస్తున్న పనిని కంటిన్యూ చేస్తారు. ఉదాహరణకు తీసుకుంటే గతంలో ఇటీవల వరకు జస్టిస్ జయప్రకాష్ హెగ్డే గారు అని చెప్పి కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ గా ఉండేవారు. వారు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు బీసీ కమిషన్ చైర్మన్ గా అయ్యారు. తర్వాత గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడో 2014-15లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంతరాజా బీసీ కమిషన్ చేత కుల సర్వే చేయించారు. అది నివేదిక తీసుకోకుండానే ఆయన పదవి కోల్పోయడం జరిగింది. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఏది బీజేపీ నియామకం చేసినటువంటి జయప్రకాష్ హెగ్డే గారు బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి కమిషన్ కి ఆ పాత రిపోర్ట్ మీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని అప్డేట్ చేసి ఆ కుల సర్వే మీద నాకు నివేదిక ఇవ్వండి అని చెప్పి వారు టైం అయిపోతే వారికి 4 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చి వారి ద్వారానే నివేదిక తీసుకున్నాడు. అంటే బీజేపీ నియామకం చేసినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ సిద్ధరామయ్య గారు ఎక్స్టెన్షన్ చేసి నివేదిక తీసుకున్నాడు. ఆ నివేదిక కూడా కులాలకు సంబంధించినటువంటి తెలంగాణలో జరుగుతున్న కుల సర్వే ఏదైతే ఉందో అలాంటి ఒక ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని మరి జయప్రకాష్ హెగ్డే ద్వారా తీసుకున్నారు కదా. అంటే దీని అర్థం ఏంటంటే కమిషన్ కు పార్టీతో సంబంధం ఉండదు, నిష్పక్షపాతంగా వారు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఆ యొక్క ఏదైతే అసైన్మెంట్ ఇచ్చినారో అసైన్మెంట్ పూర్తయ్యే వరకు ఒకసారి కాదు 4 సార్లు అయినా దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆ నివేదిక తీసుకోవడం ఒక సత్సంప్రదాయం. ఆ కోవలో నాకు ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చి నేను ఆ పనిలో చాలా పనిచేశాను కాబట్టి మీరు కూడా సర్వే చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ సర్వే బాధ్యతలు నాకు ఇవ్వండి, ఇస్తే నేను దాన్ని సమగ్రంగా ఇస్తా అని చెప్పి అన్నా. నాకున్న సమర్థత, నాకున్నటువంటి అనుభవం తెలియదు ఎవరికి ఉన్నది, అందరికీ తెలుసు కదా. మంత్రులందరూ కూడా ఆయనకి ఇస్తే బాగానే ఉంటది అన్నారు. అని మరి ముఖ్యమంత్రి గారికి వారికి ఉన్న అభిప్రాయం ఏందో నాకు తెలియదు. కానీ వారు ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా కొత్త కమిషన్ వేసుకున్నారు. మంచిదే, వేసుకొనివ్వండి, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు కూడా నేను నిరంజన్ గారి కమిషన్ కూడా మీకు ఏ అవసరం ఉన్నా ఏ సందర్భంలోనైనా నేను మీకు వెన్నుదన్నుగా ఉంటా, నా సలహాలు సూచనలు తీసుకోండి అని చెప్పి వారు ఛార్జ్ తీసుకున్న నాడు వారికి అభినందన తెలిపినా, మరొకసారి పిలిచినప్పుడు వెళ్ళినా, మాట్లాడినా, చెప్పినా, వచ్చినా. ఎందుకంటే ఈ వర్గాల నుండి పుట్టి పెరిగి సుదీర్ఘంగా వీళ్ళ కోసం పనిచేసినటువంటి వాడిని కాబట్టి నాకేం భేషజాలు లేవు, నాకు పదవి రాలేదనేటువంటి ఇబ్బంది నాకేం లేదు. మరి ఇప్పుడు మీరు కాంగ్రెసా బీఆర్ఎస్ఆ స్వతంత్ర అభ్యర్థి? నేను స్వతంత్రంగా ఉండదలుచుకున్నా. అవునా? నేను స్వతంత్రంగా ఉండదలుచుకున్నా. అందరూ ఏమనుకున్నారంటే కొంతకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతారు, ఏదో వర్కౌట్ చేసుకొని ఏదైనా పదవి తెచ్చుకుంటారని అందరు అనుకున్నారు. నేను ఇక వర్కౌట్లు ఇవన్నీ చేయదలుచుకోలేదు. ఒక స్వతంత్ర నిర్మాణం చేయాలనేటువంటి ఆశయంలో ఉన్నా. ఎందుకంటే రామ్ మనోహర్ లోహియా గారి సోషలిస్టు భావజాలంతో దేశం అంతా కూడా బీసీలు రాజ్యాధికారాన్ని సాధించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇవాళ తెలుగు రాష్ట్రంలో కానీ ఏనాడు బీసీలు ముఖ్యమంత్రి కాలేకపోయినారు, బీసీలు రాజ్యాధికార స్థాపన చేయలేకపోయినారు. అది ఎందుకు అసాధ్యం అనేటువంటిది నా మనసులో ఎప్పటికీ తొలుస్తుంటది. తప్పనిసరి జరగాలి కదా. ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బీసీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేటటువంటి కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గారు చేశారు. అందువల్ల మా పార్టీ బీసీల పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పుకున్నది. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా
రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కొంత బీసీ నాయకత్వానికి కొంత అవకాశం ఇచ్చారు. ఉమ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారికి ఒక దార్శనికత ఉన్నది, లేదని నేను అనను. కానీ భారీ స్థాయిలో బీసీ ప్రాతినిధ్యం పెరగలేదు, ఓకే రాజకీయ ప్రాతినిధ్యం పెంచే ప్రయత్నం జరగలేదు. కారణాలు ఏమైనా కావచ్చు, రాష్ట్రం చిన్నగా అవడం వలనో, సీట్లు తక్కువ ఉండడం వలనో, అధికారంలోకి రావాలంటే ముందు గెలుపు గుర్రాలనేటువంటి ఒకటి ఉంటుంది కదా, ఆ గెలుపు గుర్రాలను పెట్టుకొని పోవాలనేటువంటి దిశగా ప్రయత్నాలు జరిగినాయో ఏమో తెలియదు. కానీ ఊహించని దిశగా రాజకీయ ప్రాతినిధ్యం పెరగకపోయినా సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చంద్రశేఖరరావు గారు చేశారు. వెరీ గుడ్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండ్రు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఉన్నది, ఇతర డిక్లరేషన్స్ ఉన్నాయి. ఇవాళ బీసీ కులగణన అనను కానీ మొత్తం కుల సర్వే జరుగుతూ ఉన్నది. అవును, జరుగుతున్నటువంటి నేపథ్యంలో 11 నెలలే అయింది కదా, వెంటనే పెద్దగా దీని సంవత్సరమే అయింది కదా, పెద్దగా విమర్శించేది ఏముంటది అనేటువంటి విషయంగా నేను ఆలోచించుకుంటూ వచ్చాను. ఓకే ఎందుకంటే రాజకీయ విమర్శలు చేయడం, ప్రతి దాన్ని రంధ్రాన్వేషణ చేసి విమర్శిస్తూ పోవడం అనేటువంటిది కాకుండా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి అనేటువంటిది మాత్రం గమనిస్తూ ఉన్నా. ఓకే అయితే కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ లో ఉన్నటువంటి విషయాల్లో కొన్ని మినహా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది. చేయాలనేటువంటి సంకల్పం ప్రభుత్వంలో ఉన్నదా లేదా అనేటువంటిది స్పష్టత లేదు. కుల సర్వే చేయాలనేటువంటిది బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేనే బీసీ సర్వే చేయాలని చెప్పాను. నేను ఇచ్చిన బీసీ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకే మంత్రివర్గం ఒప్పుకున్నది, అసెంబ్లీలో పెట్టారు. దాన్ని ఒక జీవో కూడా ఇచ్చారు, జీవో 26 మార్చిలో. అట్లా 7-8 నెలలు దాన్ని భద్రంగా జీవోని దగ్గర పెట్టుకున్నారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఆదరాబాదరాగా ఈ సర్వేను మొదలు పెట్టారు అనేటువంటి విమర్శలు కూడా ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. ఎప్పటికప్పుడు ప్రజాపాలన అన్నప్పుడు మీరు అక్కడ ఏదో కంచెలు కూలగొట్టినామని చెప్పుకుంటున్నప్పుడు కేవలము కంచెలు కూలగొడితే కాదు కదా, పాలన కూడా ఆ తీరుగానే ఉండాలి కదా. మీ పాలనలో ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి నిండుగా కనిపించాలి. అది కనిపిస్తున్నదా లేదా అనేది ఎప్పటికప్పుడు మీరు సమీక్షించుకోవాలి. ఓకే మరి సమీక్షించుకుంటున్నారా అనేటువంటిది వాళ్ళే చెప్పాలి. ఓకే నేను విమర్శ చేయాలి, కమిషన్ చైర్మన్ అయిపోయినా కాబట్టి ఊరికనే ఉన్న మా బిఎస్ అన్న లాంటి వాళ్ళు దొరికితే ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చి తిట్టాలి అనేటువంటి దురుద్దేశం నాకు లేదు. మీరు సీనియర్ నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును సమీక్షించడం అనేది చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా ఇప్పుడు ప్రజాస్వామ్యవాదిగా మీరు అసలే ఇండిపెండెంట్. అందుకే చెప్తున్నా నేను ఏదైనా రాజకీయ పార్టీ ఏమైనా ఇస్తారా అని చెప్పి ఎదురు చూసే వాతావరణంలో నేను లేను. వెరీ గుడ్. నాకు పదవులు అవసరం లేదు, ఓకే ఏ రాజకీయ పార్టీలో చేరను. ఓకే నేనే ఒక రాజకీయ సిద్ధాంతాన్ని రచించి ఆ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి నాయకులను సమన్వయం చేయడానికి ఒక సమన్వయకర్తగా ఓకే రామ్ మనోహర్ లోహియా సిద్ధాంత భావజాల వ్యాప్తితో రాజకీయ సమానత్వం, సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, సాంస్కృతిక సమానత్వం దిశగా సిద్ధాంత ప్రచారాన్ని చేయాలనేటువంటి సంకల్పంతో నేనున్నా. కేవలం పదవుల కోసం వెంపర్లాడేటటువంటి విధంగా ఓకే మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మాట్లాడేటటువంటి దృక్పథంతో నేను లేను.